నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంటే మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు ముందుకు పెడతారు. అలాగే సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ఆత్మ ప్రశాంతత అంటే కొన్ని మానసికమైన ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆత్మస్థైర్యం కూడా మెల్లిగా ఏర్పడుతుంది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కాస్త పనుల ఆలస్యం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభం, వారాంతం మాత్రం మీరు ఎక్కువగా ముందుకు పెడుతూ ఉండాలి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వెయ్యిల్లో చాలా గ్రహాలు కనబడుతున్నాయి. అంటే జన్మల్లోనే కనబడుతున్నాయి కదండి. రవి, బుధుడు, గురుడు ఇటువంటి గ్రహాలన్నీ కనబడుతున్న మూలాన్ని వాస్తవ పరిస్థితికి చాలా దూరంగా ఉంటారు. వాస్తవ పరిస్థితిని మీరు గుర్తించి దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే విజయం సాధించగలుగుతారు. మీ ఊహ వేరు, రియాలిటీ వేరు అన్నట్లుగా ఆలోచనలు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఏదైనా ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు అన్నింటా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి వార ప్రారంభం, వారాంతం ఉన్నది. మరి ఈ రాశి వారి సంఖ్యల్లో 5 రంగుల్లో గ్రీన్ ధరించడం చాలా మంచిది. ఆరాధనలో శివారాధన చేయడం, శివ స్తోత్రాలను పఠించడం, నమ్మక చమకాదులు అవ్వచ్చు, శివ దర్శనం అవ్వచ్చు, గురువార నియమం అవ్వచ్చు, శనగలను దానం చేయించే విధంగా గురుగ్రహ బలం పెరిగే విధంగా మీ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే తప్పనిసరిగా ముందుకు పెడతారు. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా కాల భైరవాష్టకాన్ని కూడా మీరు పఠించండి. తద్వారా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం.